సినిమా చూడ అలా బయటికి రాలేం. మా మిడిల్ క్లాస్ లైఫ్ లో పాయిజన్ కొనాలన్నా ఆఫర్ ఎందులో ఉందో ఎతికి మరి కొంటామన్నా. మా లైఫ్ 3, 4, 5 అండి. ఈఎంఐ 3 అక్షరాలతో జీవితం అనే 4 అక్షరాలు నడిపిస్తూ మిడిల్ క్లాస్ అనే 5 అక్షరాలతో బతికేస్తాం సార్. ఈఎంఐ ఉండాలి కానీ ఏరోప్లేన్ కొనిస్తాం సార్. అసలు మా మిడిల్ క్లాస్ లైఫ్ అంటే పల్లవాడికి నీలవాడికి రెండుకి. మన ఇల్లు చూపించండి. ఇదిగోండి ఈ గిఫ్ట్లు సారా. ఈ గిఫ్ట్లు మనం ఓపెన్ చేసి వాడుకున్నాం అనుకోండి అది రిచ్ లైఫ్. ఇదే గిఫ్ట్ ను మళ్ళీ ప్యాక్ చేసి వేరే వాళ్ళ ఫంక్షన్ కి ఇస్తే అదే మన మిడిల్ క్లాస్ లైఫ్. ఈ చపాతీ కర్ని మనం చపాతీలకి వాడామనుకోండి అది రిచ్ లైఫ్. ఇదే చపాతీ కర్ని మనం టూత్ పేస్ట్ చివరి వరకు వచ్చేలా వాడామనుకోండి అదే మన మిడిల్ క్లాస్ లైఫ్. మా ఇంట్లో కవర్ ఉంటుందండి. ఆ కవర్ లో పాటు కూడా ఇదండి కవర్లే ఉంటాయి, దాచుకొని వాడుకుంటాం. మా ఇంట్లో డబ్బాలు ఉంటాయండి. ఆ డబ్బా లోపల దానికి సంబంధించిన మాత్రం ఉండదు. ఇగోండి ఐస్ క్రీమ్ డబ్బాలో కరియాపాకు, బిర్యానీ డబ్బాలో బూందీ పెట్టుకుంటాం. ఈ బ్రష్ అరిగేదాకా బ్రష్ లా వాడతాం. అరిగిన తర్వాత జుట్టుకి రంగేసుకోవడానికి వాడతాం. కొత్త సబ్బుకి పాత సబ్బు అతికించుకోవడం, చినిపోయిన బట్టలు మసిగుడ్లా వాడుకోవడం, బియ్యం సంచిని డోర్ మ్యాట్ లా వాడుకోవడం. అబ్బబ్బబ్బా ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయండి. ఇప్పుడు మా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేస్తా. మిడిల్ క్లాస్ పిల్లలు మిడిల్ క్లాస్ లైఫ్ లో 2 పూటలు తినడానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ 2 పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అసలు నేను దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నా అంటే పెళ్లి చూపుల్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది. ఎమ్మడికే ఉన్నా చెప్పనా? చెప్పు చెప్పనా? చెప్పు చెప్పేస్తున్నా. చెప్పు నానో. ఆ రోజు సాయి గారి దగ్గర అరుగు తెచ్చుకున్న షర్ట్ వేసుకొని, పవన్ గారి దగ్గర అడుక్కు తెచ్చుకున్న ప్యాంట్ వేసుకొని, హవాయి చెప్పులు వేసుకొని, తొండలాంటి మా నాన్న, నక్కలాంటి నేను అటులకు ఎప్పుడు పడతారా అని ఎదురు చూసే మా అమ్మ. ఇంటికి వెళ్ళాం. అప్పుడు వచ్చిందమ్మా మీ అమ్మ. నాన్న పెళ్లి చూపులో అమ్మనేమడిగావు? నీకు నచ్చిన ఒక పక్షి పేరు చెప్పు. కాకి. ఎందుకు? కాకరిస్తే చుట్టాలు వస్తానంటారు కదా. చుట్టాలు వస్తే ఖర్చులు ఎక్కువ పెరిగిపోతాయి. మనం మిడిల్ క్లాస్ ఎలా పడతామండి? నీకు నచ్చిన 2 పేరు చెప్పు. వెంకీ సుబ్బి. ఎందుకు? వెంకి పెళ్లి సుబ్బి చావుకి అంటారు కదా. పెళ్ళైనా చావైనా 2 డబ్బుతో కూడినవి కదండి. టీవీలో చూస్తావా పేపర్లో చదువుతావా? టీవీలో చూస్తే కరెంటు బిల్ వస్తుంది, పేపర్లో చదివితే పేపర్ బిల్ వస్తుంది. అందుకే నీళ్లు పట్టుకున్న దగ్గర 4 లేడీస్ తో కూర్చుంటే ఊసుల మీద ఊసులు, న్యూసులే న్యూసులు. ఇది సార్ మా బ్రాండ్. ఇంకోటి నానోయ్ పిల్లలేక చస్తున్నాం నానోయ్. అమ్మ ముందు ఆ కాట్లో నుంచి బయటకు చూడలేక చస్తున్నాం. ఏమండి కూరడానికి ఉల్లిపాయలు లేవు, వెళ్ళి తీసుకొని రండి. ఉల్లిపాయలా? పాలవాడికి నీలవాడికి ఆపేసా. ఉల్లిపాయలు లేకుండా కూర చేస్తాను. అదేంట్రా షర్ట్ కొంచెం లూజ్ అయినట్టుంది. 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు సరిపడిన బట్టలు వేస్తే లూజ్ అవ్వండి. కొంచెం గోవాకి వెళ్దాం అనుకుంటున్నాం. డబ్బులు కన్నా. ఓరే బబ్బులు, పాలవాడికి నీలవాడికి రెంట్కి కరెంట్కి ఇంకెప్పుడు గోవాకి తిరగను. ఆ టైలో మాట చెప్పద్దు. గుడికి వెళ్ళరా పుణ్యం వస్తుంది. తమ్ముడు గుడికి వెళ్దామా? నీ పొందే నీ పొందా నువ్వు ఆగు. వచ్చేపడే బాయ్ కన్నా కొనొచ్చుకున్నాను. ఒరే బబ్బులు, పాలవాడికి నీలవాడికి రెంట్కి కరెంట్కి ఏవండి రేపు 1వ తారీఖు ఇంటి ఓనర్ రెంట్కి వస్తాడు. వాడి ఇంటి రెంట్ కోసం వస్తున్నాడా? రత్నం తాగడానికి వస్తున్నాడా? అరుంధతిలో సోమసూదు, చంద్రముఖిలో చంద్రముఖి, కాంచనాలో కాంచన అన్ని మా ఓనరే సార్. మన మధ్య తరగతి బ్రతుకులు ఇంక మారవా అండి? మాడవా నాన్న? మార్చలేవా నాన్న? అసలు మా మిడిల్ క్లాస్ ఎలా ఉంటదంటే నాన్న
ఇంట్లో పుట్టిన ప్రతి వాడి తప్పే చేస్తాడు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి, నీలవాడికి, రెంట్కి, కరెంట్కి, రేషన్ కి, మందులకి, కూరలకి, కూతుర్లకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చదువులకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. తెల్లవారితే సమస్య, నోరు విప్పుతాడా బడిగేస్తాం. అన్నిటికీ 1వ తారీఖు నివారణి 1వ తరగతి 30 రోజులు చూస్తాం సార్. ఏరు వీళ్ళు నీ దెబ్బకు పారిపోయారు. ఏంటి సుధీర్, నల్లమోహం వేసుకొని తలమోహం పడతావేంటి? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. పాలవాడికి, నీలవాడికి, రెంట్కి, కరెంట్కి, రేషన్ కి, మందులకి, కూరలకి, కూతుర్లకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చందులకి, పప్పాలకి, శుభాలకి, అశుభాలకి. గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటా. వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ స్కిట్ అసలు యాక్చువల్లీ. అంటే ఐ మీన్ నాకు ఫన్ కన్నా ఇట్స్ ఆల్ లైక్ ఐ మీన్ నోస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది కదా. సో అన్ని చెప్తుంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఇంక్లూడింగ్ నా ఇంట్లో కూడా జరిగింది. సో అలాంటి ఇన్సిడెంట్స్ అన్ని మళ్ళీ ఒకసారి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కిడ్స్ అండ్ ద రైటర్స్. యాక్చువల్లీ వండర్ఫుల్. స్టార్ట్ విత్ అనిల్ గారు. కరెక్ట్ గా పెట్టారు మిడిల్ క్లాస్ మెలోడీస్ అని. వాళ్ళు చెప్పిన ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ అయినవే. సో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ శ్రీజన్ పెట్టే టార్చర్ కి వాళ్ళిద్దరు చేసే ఎక్స్ప్రెషన్స్ క్యూట్ గా ఉన్నాయి. అండ్ మోక్ష సూపర్. మీ ఇద్దరు కాంబినేషన్ అదిరిపోయింది ఎప్పుడు వచ్చినా కూడా. సూపర్. పిల్లలిద్దరు సర్ప్రైజ్, పూర్విక అండ్ అరవింద్ గారు కూడా అసలు మధ్యలో బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ ఆల్మోస్ట్ అంటే అలాగా చేసినట్టు అనిపించింది నాకు. ఇక్కడ ఒకటి మైమ్ లో చేశారు, భలే చేశారు క్యూట్ గా. సూపర్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. రైటింగ్ ఫ్యాంటాస్టిక్. మేమందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసాం ఇవన్నీ కూడా. అసలు ముఖ్యంగా కవర్లలో, అన్ని కవర్లు ఒక కవర్లో ఒకరు, అది ఇప్పటికి కూడా ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ చిన్న చిన్న అనేది అది ఇప్పటికి కూడా ఎంత ఇష్టంగా చేస్తామో మనం. పూర్విక అండ్ హర్వీన్ అండ్ వైఫ్ క్యారెక్టర్, వాళ్ళు కింద పడి దండాలు పెట్టి దొర్లి తల పట్టుకొని ఆ డైలాగ్ లేకుండా భలే చేశారు. అసలు హర్వీన్ అక్కడ కూడా ఆ లాస్ట్ వర్క్ సూపర్. హర్వీన్ ఒకరిని మించి ఒకరు భలే చేశారు. చాలా క్యూట్ గా ముద్దు ముద్దుగా ఉంది మీరు చేస్తుంటే.